నీ ప్రాణం తీయాలని చూసావురా నాయన. మమ్మల్ని కనికరిస్తున్నావా యోసేపు? నిన్ను చంపి నీ స్వప్నాలు, నీ దర్శనాలు నెరవేరకుండా చేద్దాం అనుకున్నా. మన దేవుడే గెలిచాడు. మన దేవుడు గెలిచాడు. నువ్వు గెలిచావు యోసేపు. నీ స్వప్నము నెరవేర్చింది నా దేవుడు, మా దేవుడు, మా దేవుడు, మన దేవుడు. వెళ్ళి తండ్రికి చూస్తారు. నానా 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 పరిగెత్తుకుంటూ పోతారు. ఏమైంది 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 ఏమైంది? అందరూ కనపడదు. మొత్తం 11 తలకాయలు ఉంటాయి. ఎవడికి ఏం కాలేదు కదా? ఏం కాలేదు. 11 మందికి ఏం కాలేదు నాన్న. 12వ వాడికి కూడా ఏం కాలేదు నాన్న. ఏంటి మీరనే? యోసేపు నాన్న, యోసేపు చనిపోలేదు నాన్న, యోసేపు బతికే ఉన్నాడు అంటారు. వాళ్లే తీసుకొచ్చారు. యోసేపు అద్దాలంగిని గొర్రె మేకను ఒకదాన్ని చంపి దాని రక్తములో ముంచి తీసుకొచ్చి, ఇదిగో నీ కుమారుడి వస్త్రములో కాదో చూసుకో, ఏ క్రూర మృగమో వాని తినివేసిందని చెప్పిన వాళ్ళు వీళ్ళే మళ్ళీ వచ్చి యోసేపు బతికే ఉన్నాడు నాన్న. క్రూర మృగం తినేలా వాడిని ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తునే వెళ్తున్నాడు. గతంలో మాకు ధాన్యం ఇచ్చి రోకలు తీసుకోలేదు ఆయనే, యోసేపే. ఇదిగో ఇప్పుడు చూడు, ఈ రథాలు ఇవన్నీ పంపించింది యోసేపే. లేదు ఇవన్నీ మనకి ఎందుకు పంపిస్తారు? ఇదిగో ధాన్యం ఇచ్చాడు, ఇదిగో నీకు ఇష్టమైన వస్తువులు ఇచ్చాడు, నీకోసం ఎన్ని పంపించాడో చూడు. యోసేపే నాన్న అక్కడ ఉంది. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు యాకోబుకి ఏం అర్థం కావట్లేదు. షాక్ కాదు ఎవరికైనా? దాదాపు 16-17 సంవత్సరాలు, దాదాపు 20-19 సంవత్సరాల క్రితం లేడు అనుకున్న కొడుకు ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు అనే విషయం తండ్రి తెలిస్తే అది ఎంత షాక్ గా ఉంటుందో ఊహించండి. లోపలికి వెళ్ళిపోతాడు, ఏడ్చుకుంటాడు. ఎందుకురా వాడిని గుర్తు చేస్తాను? ఇక్కడ లేదు నాన్న, నిజంగా యోసేపే నాన్న. దేవుని దగ్గరికి పోతాడు. దేవా, అద్దాల అంగిని, రక్తంతో తడిసిన అంగిని తీసుకొచ్చి ఇచ్చింది వీళ్ళే. యోసేపు చచ్చిపోయాడని చెప్పింది వీళ్ళే. ఇప్పుడు ఐగుప్తుని వెళ్తున్నాడు, ఐగుప్తుకు రమ్మంటున్నాడు అని పిలుస్తుంది వీళ్ళే. ఏమంటావు? వెళ్ళమంటావా? నిజమేనా? ఐగుప్తులో యోసేపు ఉన్నాడా? దేవుని స్వరం వినపడింది. యాకోబు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడవద్దు. నేను నీకు తోడై ఉంటాను. నీతో పాటు నేను ఐగుప్తుకు వస్తాను. అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. అంటే ఏంటో తెలుసా? నువ్వు కళ్ళారా యోసేపును చూస్తావు, నువ్వు ఏడుస్తావు, నీ కన్నీళ్లు నీ యోసేపే తుడుస్తాడు. పో, యోసేపు బ్రతికే ఉన్నాడు, పో, నేను నీ కొరకు నీ యోసేపును కాపాడి. దేవునికి మహిమ కలుగును. ఆ సన్నివేశం ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకు తెలిసి వాళ్ళిద్దరు ఏ విధంగా స్పందించారు. ఎందుకంటే ఆ కొడుకు అంటే ఈయనకి ఇష్టం, ఈ తండ్రి అంటే ఆయనకి లోకం, ఆయనకి అదే ప్రపంచం, తండ్రే ప్రపంచం. ఇన్ని సంవత్సరాలు ఒకరినొకరు ఎడబాసి ఒక్కసారిగా ఒకళ్ళు ఎదురుపడ్డప్పుడు వృద్ధుడైన తన తండ్రిని యోసేపు కనులారా చూసినప్పుడు ఎంత ఏడ్చుకుని ఉంటాడో. యోసేపు మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటాడు యాకోబు. యోసేపు నాకింతే చాలు, దేవుడు కాపాడాడు. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది చరిత్ర. యోసేపు ఇది చరిత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయగలిగిన హృదయం, దయగలిగిన మనస్సు, జ్ఞానం, కనికరం పడే మనసు, క్షమించే మనసు యోసేపుకు దేవుడిచ్చాడండి. ఆ తత్వాలు కలిగి వాటిని ఇనుమడింపజేసుకున్నాడు కనుకనే అందరి మీద నాయకుడిగా నిలబడ్డాడండి. నాయకుడికి ఉండాల్సిన మనసు నాన్న మనసు అండి. నాన్న మనసు ఉండాలండి. నాన్న మనసు ఉండాలి. క్షమించేసాడు చూడు. వెంటనే అన్నలారా భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. మీరు కీడు చేయలేదు, ఎందుకట్లా అపరాధ భావంతో ఉంటారు? నేను వదిలేశాను, మీరు వదిలేయండి. ఇది గాడ్స్ ప్లాన్. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళిక. మీరు నాకు అన్యాయం చేయలేదు పిచ్చోళ్ళారా.
నాకు ఆ సన్నివేశం తలుచుకుంటే ఎన్నిసార్లు ఏడ్చుకున్నాను. యాకోబు యోసేపు ఇద్దరు కలుసుకునే సన్నివేశం ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు ఏడిపోయి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడిని అడగండి, నేర్పుతాడు దేవుడు. దేవుడు నేర్పుతాడు, దేవుడు నేర్పుతాడు, దేవుడు నేర్పుతాడు, దేవుడు ఇస్తాడు. దయలో నేను అభివృద్ధి చెందాలి, కనికనలో నేను అభివృద్ధి చెందాలి, కరుణ చూపుటలో నేను అభివృద్ధి చెందాలి, ప్రేమించుటలో క్షమించుటలో నేను అభివృద్ధి చెందాలి, జ్ఞానముగా ప్రవర్తించుటలో నేను అభివృద్ధి చెందాలి, నమ్మకత్వంలో నేను అభివృద్ధి చెందాలి, నమ్మకమైన మనుషుడుగా నేను ఉండాలి, నమ్మకమైన మనుషుడుగా నేను ఉండాలి. నీకు నమ్మకంగా ఉండాలి, నన్ను నమ్మి బాధ్యతలు అప్పచెప్పిన వారికి నమ్మకంగా ఉండాలి. దేవా రండి, మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు అపనమ్మకస్తుడనై ఉన్నాను, అపనమ్మకస్తురాలనై ఉన్నాను. దేవా నన్ను క్షమించు, ఈవేళ నేను దిద్దుకుంటాను, మారు మనసు పొందుతున్నాను. నేను బాప్తిస్మం ద్వారా ఈరోజు నా పాపాలన్నీ కడిగేసుకుని ఒక క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాను. ఈ గడియ వరకు నా పాపాలు క్షమించు, నా మూర్ఖత్వాన్ని, నా హేయమైన క్రియలను క్షమించి నీ రక్తముతో కడుగు అని అడుగు. నిన్ను నా దేవుడు శుద్ధీకరించబోతున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు ఈ వేళ. నా సోదరి నువ్వు కూడా అడుగు, దయలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, జ్ఞానములో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, పరిశుద్ధ జీవితంలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, నీతి ప్రవర్తనలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, నమ్మకత్వంలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు. ప్రార్థన చేద్దాం, కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుందాం రండి. దేవా నువ్వు ఇస్తావని చెప్పాడు ఈ రోజు అన్నా, నువ్వు అభివృద్ధి పరుస్తావని చెప్పాడన్నా. అన్న కాదు, అందులో ఉండి నువ్వే మాట్లాడావు. నాలో కనికర స్వభావాన్ని అభివృద్ధి పరచు, దయగలిగిన మనసును అభివృద్ధి, తండ్రి తత్వాన్ని నాకు నేర్పు, క్షమించగల హృదయాన్ని నాకు నేర్పు, నమ్మకత్వాన్ని నాకు నేర్పు. కొన్ని విషయాల్లో నేను అపనమ్మకస్తున్నాయి, అపనమ్మకస్తురాలై ఉన్నది, అట్లా కాదు, నమ్మకత్వాన్ని నేర్పు నాకు. నీకు స్తోత్రం అంటూ కన్నీళ్లుగా దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని వేడుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేద్దాం ఎలుగెత్తి. దేవా నీకు స్తోత్రము, 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 నీకు స్తోత్రము. నీ ఎదుట ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు, ప్రజల ఎదుట ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు, శత్రువైన సాతాను ఎదుట ఎలా నడుచుకోవాలో, వాడిని ఎలా అనగ త్రొక్కాలో, వాడిని ఎలా వెళ్ళగొట్టాలో, వాడి ఎత్తులను ఎలా చిత్తు చేయాలో నాకు నేర్పు. నా ఇంట్లో, నా ఫ్యామిలీలో ఎలా నడుచుకోవాలో నాకు నేర్పు, సంఘములు ఎలా నడుచుకోవాలో నాకు నేర్పు. నాకు తెలివి లేదు, తెలివి నీవు. నేనేదో పెద్ద తెలివిగలను అనుకుంటా కానీ నా తెలివి అంత మట్టిగడ్డ. నాకు తెలివి నీదేవా, నాకు గెలుపు నీదేవా, నాకు విజయాన్ని నీదేవా. నీకు స్తోత్రము, 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 స్తోత్రం. నాకు కృపని అయ్యా, నాకు కృపని అయ్యా. ఎలుగెత్తి మొరపెడదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవుడు నిశ్చయముగా నీకు సహాయకుడు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలను బట్టి భయపడొద్దు, ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు. నా దేవుడు నమ్మదగిన వాడు. యోసేపుకు తోడయ్యున్న ఆ యోసేపు దేవుడే ఈ రోజు నీ దేవుడు, ఇంకొకడు ఎవడో కాదు. యోసేపు దేవుడే నీ దేవుడు, దానియేలు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే మన దేవుడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, యూదా గోత్రపు సింహం నజరేయుడగు యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దామా లేదా మౌనంగా ఉందామా? ప్రార్థన నోరు తెరచి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి.
నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్న దేవునికి మహిమ చెల్లించు. నవ్వినోళ్ళ ముందు నీ తలను పైకెత్త చూస్తున్న దేవుని మహిమపరచు. తృణీకరింపబడిన జీవితాలను మహిమపరచబోతున్న నా దేవునికి స్తోత్రములు చెల్లించు. హల్లెలూయా. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి నీ దాసుని నిలబెట్టుకుని మందరితో మాట్లాడినందుకే మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామన్నా. మీరు కనికరము, దయా, దీర్ఘశాంతము, అత్యంత కృపాసత్య సంపూర్ణాన్ని మరొకసారి మాకు తెలియజేసినందుకే వందనాలు ప్రభువా. నీ పిల్లలుగా మేము కూడా ప్రభువా దయను, కనికరమును, దీర్ఘశాంతమును, కృపాసత్య సంపూర్ణ కృపా కలిగిన బిడ్డలుగా ఉండాలని మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. నీలాంటి భక్తులను ప్రభువా బైబిల్ గ్రంథంలో మా దృష్టి ఎదుట ఉంచి మీరులాగా జీవించండి, నేను మీకు తోడై ఉంటానని మందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. భక్తులకు శ్రమలు వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి అని కొన్ని విషయాలు మాతో మాట్లాడారు నాయన. సింహాసనం కొరకు, అనుభవం కొరకు, మాలో ఉన్న అహంకారం కలిగిన బుద్ధిని సరిచేయడానికి అన్ని కొన్ని విషయాల ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. కన్న తండ్రి, అయితే శ్రమలలో నేను మీకు తోడై ఉంటానని నా తండ్రి అంతకంటే శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేశారు నాయన. మీ అందరూ మీరు పరిశుద్ధంగా ఉండలేరు, దయ కలిగి ఉండలేరు, కనికరం కలిగి ఉండలేరు, ఇతరులను ప్రేమించలేరు. అయితే దయ, కనికరము, వాత్సల్యత కలిగిన నన్ను అడగండి, నాలో ఉన్న శుభ లక్షణాలు మీకు నేను ఇస్తానని మీరు తెలియజేసినందుకే వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. మీరు మాతో చెప్పినది నెరవేర్చే వరకు మమ్మల్ని చెయ్యి విడువరని మరొకసారి తెలియజేసినందుకే వందనాలు ప్రభువా. నేను యోసేపుకు దేవుడినే, మీకు దేవుడినని తెలియజేశారు నాయన. నేను అబ్రహాముకు దేవుడినే, మీకు దేవుడిని తెలియజేసినందుకే వందనాలు ప్రభువా. మాలో ఉన్న ఆత్మ మీరు పెట్టిన ప్రభువా దీపముగా నాయన, మట్టి పురుగులుగా నీ పాదాలు పట్టుకుంటున్నావు నాయన. వెండి బంగారాలు ధనకనక వస్తువులు ఈ సమయంలో మాకు వద్దు తండ్రి. నీలాగా దయ కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నీలాగా కనికరం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నీలాగా తండ్రి ఎదురు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీలాగా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి. నీకు స్తుతి నాయనా, నీలాగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దురాత్మ క్రియలను బంధించడానికి సహాయం చేయండి. నీలాగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి సహాయం చేయండి. నీ కృపను మాకు దయచేయ. మా శక్తి చేత, మా భక్తి చేత ఈ లోకం మేము బ్రతకలేం. నీ కృప చేత, నీ హస్తం చేత మమ్మల్ని పట్టుకుని నడిపించండి. అనుగ్రహిస్తేనే అయ్యా. బలహీనలను ఒప్పుకుంటున్నాం దేవా, శక్తిహీనలను ఒప్పుకుంటున్నాం దేవా. మరలా 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 మమ్మల్ని బలపరుస్తున్నావు దేవా. నీ దాసుని ఆత్మ చేత అభిషేకించండి నాయనా. శక్తికి మించిన ఈ ప్రయాణంలో, శక్తికి మించిన ఈ పరిచర్యలో నీ దాసునికి కావలసిన అభిషేకాన్ని అనుగ్రహించండి నాయన. ఒక క్రమం కలిగి, ఒక స్పష్టత కలిగి నా తండ్రి ఈ పరిచర్ని మీరు నడిపిస్తుండగా నీ చిత్తానుసారమైన సేవ నీ దాసుని ద్వారా జరిగించినట్లు మోషేకి ఇచ్చిన అభిషేకాన్ని నా ప్రభువా యోసేపుకి ఇచ్చిన దయ్యను, జ్ఞానాన్ని నీ దాసునికి అనుగ్రహించుదుగాక. వేల లక్షల మంది ప్రజలకు నీ దాసుని దీవెనకరంగా మార్చుదుగాక. నన్ను మమ్మల్ని అందరినీ చేతులకే సమర్పించి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలో సైతాన్ని గడు దొంగిలించకుండా పదే 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 ప్రభు తలపోసుకుంటూ మరియా నా తండ్రి హృదయంలో తలపోసుకున్నట్లుగా, హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా మేము కూడా అలాగ భద్రపరుచుకొని నీ ఎదుట బ్రతకడానికి సహాయం చేయము. యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసు ప్రభులో ఆ నూతన జీవాన్ని పొందుకోవడానికి, నూతన సృష్టిగా మారడానికి, క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి, బాప్తిస్మపు అనుభవంలోకి రావడానికి, జన్మ కర్మ పాపాలు కడిగేసుకోవడానికి సిద్ధమైన వాళ్ళు పైకి లేచి నిలబడండి. నూతన జన్మ అనుభవంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మీరందరూ ఆల్రెడీ నేను ముందే వెళ్ళున్నాను. మీరందరూ కూడా రైట్ రండి, అందరు ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ నిలబడి సిద్ధపడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా,
నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. ప్రార్థన చేద్దాం ఈ బిడ్డల కోసం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా లేచి నిలబడండి. అందరూ పైకి లేచి నిలబడండి. రెండు రకాలైన అంశాలను ఈరోజు నేను మీకు అందించాను. ఒక సందేశంగా నేను ఇచ్చింది 2 సందేశాలు. ఒకటి, భక్తులకు సమస్యలు వస్తాయా, వస్తే ఎందుకు వస్తాయి, ఒకవేళ సమస్యలు వచ్చినప్పుడు దేవుడి స్పందన ఏంటి అనేది ఒక అంశం నేను మీతో ముందు మాట్లాడింది. రెండవది, దేవుడిని అడగటం నేర్చుకోండి. మనం దేవుని కొరకు ఫలించాలనుకున్నవన్నీ మన చేత కాదు, దేవుడు మనకు శక్తిని ఇస్తే అప్పుడు ఫలించగలం. ఈ మాట దయను జ్ఞానమును ఫరో ఎదుట యోసేపుకు దేవుడే అనుగ్రహించాడనుంది. యోసేపుకు నిజంగా దయగలిగిన మనసును దేవుడు ఇయ్యకపోతే ధాన్యాన్ని దాచిపెట్టాలన్న ఆలోచన ఫరోకి చెప్పేవాడు కాదు. కానీ యోసేపు దయతో నిండినవాడు కనుక ప్రజల్ని కాపాడాలనుకున్నాడు. ఆ మనసు దేవుడే ఇచ్చాడని, అది నా దృష్టికి పరిశుద్ధాత్మ తెచ్చాడు. అది ఈరోజు మీతో పంచుకున్నాను నేను. అంటే దయ మనలో పుట్టించాలంటే దేవుడే పుట్టిస్తాడు. దయను పుట్టించగలిగిన దేవుడు, జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు, పరిశుద్ధ జీవితానికి కావలసిన శక్తిని ఇవ్వగలడు, క్షమించడానికి కావలసిన మనసుని ఇవ్వగలడు, ఎవరి ఎదుట ఎలా ప్రవర్తించాలో, దేన్ని ఎలా సాధించాలో కావలసిన జ్ఞానాన్ని ఇవ్వగలడు. మనం అడిగి విశ్వాసం ద్వారా దేవుని గోజాడి పొందుకోగలం. యోసేపుకైతే కనికరాన్ని బట్టి ఇచ్చేశాడు. మనం అడిగితే ఈడా? యోసేపుకైతే కనికరాన్ని బట్టి ఇచ్చేశాడు. అలాగే దేవుడు అంతే తన దాసులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని బట్టి యోసేపు మీదకి ఆత్మను పంపించాడు. దయగలిగిన ఆత్మని మనకు గోడిస్తాడు. స్వరముల స్తుతించిన నీవి తీరదు నా మనసునా. శృతి అదేనా? స్కేల్ అదేనా? ఒరిజినల్ స్కేల్ పట్టుకో. రాజువైనా నా దేవా, రాజువైన యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైన యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన నీవి తీరదు నా మనసునా, నీవి తీరదు నా మనసునా. ఆరాధనా స్తుతి
ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా రాజువైన నా దేవా రాజువైన యేసయ్యా స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. శ్రీమంతుడా, ఆమేన్. కృపచూపుటలో శ్రీమంతుడా తరతరములకు ఆరాధ్యుడా కృపచూపుటలో శ్రీమంతుడా తరతరములకు ఆరాధ్యుడా శాలేము రాజా నా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా శాలేము రాజా నా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 రాజువైన నా దేవా రాజువైన యేసయ్యా ఆమేన్. స్తోత్రం. ఆమేన్. నన్ను గెలిచినది నీ త్యాగము నడిపించినది ఉపదేశము నన్ను గెలిచినది నీ త్యాగము నడిపించినది ఉపదేశము యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము ఆరాధనా స్తుతి ఆరాధనా ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా 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 రాజువైన నా దేవా రాజువైన యేసయ్యా
మరణము లేని రాజ్యం, మహిమోన్నతమైన దేశం. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. యేసయ్యా నీ ఘననామము, మారు మోగుని ప్రతినిత్యము. యేసయ్యా నీ ఘననామము, మారు మోగుని ప్రతినిత్యము. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే ఆమేన్, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే యేసు రక్తమే సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆమేన్, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్యా ఆరాధనా స్తుతి రాజా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. రక్తమే హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి యేసు రక్తమే యేసు రక్తమే జయము మన విజయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
రారాజువైన యేసయ్యా